ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని భాయ్ ఇందల్వాయ్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్ ఇందల్వాయ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలనలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అట్లా ఉన్నారు మరి ఇప్పుడు అయినా కూడా వచ్చా మూర్తం లేదా ఇట్లా అందుకే మరి వైపు కదా వెయ్యి కదా గవర్నమెంట్ చేసిండే మళ్ళీ మిగిలిపోతే మనకు అది పడుతుంది. అలాగే సార్ అది పోయొచ్చారా 2 సీట్లు ఉన్నాయి కదా అది కదా నువ్వు చేయాలి కదా బయటకి చెప్పలేదు అన్న బయట మరి వైపు కదా వెయ్యి కదా గవర్నమెంట్ చేసిండే మళ్ళీ మిగిలిపోతే మనకు అది సెప్టెంబర్ 17th మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారము ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. అలాగే మా సిబ్బంది మన పాత్రికేయులు అందరూ వచ్చారు కాబట్టి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే ఎక్కడైతే మనకి ఫారెస్ట్ ఇందాలో ఫారెస్ట్ ఇంతకుముందు ఎలాగ ఉందో అలాగే ఉండాలని, ఎవరు కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఫెల్లింగ్స్ కానీ ఇట్లా అటవీ జంతువులకు హానికరం చేయకుండా కాపాడాలని, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ ఏ రాత్రి అయినా నా నంబర్కు ఫోన్ చేయగలరు. అంటే పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది అంటే ఎట్టి పరిస్థితుల్లో అటవీని నాశనం చేయకూడదు, ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ చెట్టు కూడా కొట్టద్దని అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ మనవి చేస్తున్నాను.